అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఇప్పుడు వచ్చేసి నేను ఈ సెకండ్ వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. గత వీడియోలో కూడా నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఇప్పుడు ఈ రెండో వీడియోలో అయితే నేను మీకు పూర్తి వివరాలు కూడా ఇచ్చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ షెడ్ వచ్చేసి మనకు సంతోష్ నగర్లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే 2 అడుగుల నుండి మనకు 16 అడుగుల వరకు విగ్రహాలు అయితే మనకు అవైలబుల్లో ఉంటాయి. గత సంవత్సరంలో ఎక్కువ మోడల్స్ అయితే రాలేదు, కానీ ఈ సంవత్సరం వచ్చేసి మనకు బోల్డ్ అన్ని మోడల్స్లో వెరైటీస్లో అయితే మనకు వినాయక విగ్రహాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు లాస్ట్ ఇయర్ అన్నమాట. లాస్ట్ ఇయర్ కొన్ని మిగిలింటాయి కదా, ఆ బుకింగ్ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఏరియాకి వినాయకుని పెట్టాలనుకుంటే మీరు తప్పకుండా ఈ షెడ్డుని సందర్శించి ఇక్కడ నుంచి మీరు వినాయకుడు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూసినట్టయితే మీకు డిజైన్ని బట్టి వినాయకుని యొక్క కాస్ట్ అయితే ఉంటుంది. వినాయక చవితికి ఇంకా 2 నెలల సమయం ఉంది కాబట్టి ఇంకా కలర్ అయితే స్టార్ట్ కాలేదు. ఇంకా మన కర్నూలులో సెయింట్ జోసెఫ్ కాలేజ్ అలాగే గుత్తి పెట్రోల్ బంక్ సైడ్ అయితే మట్టి వినాయకులు తయారు చేస్తారు. త్వరలో అక్కడ కూడా వెళ్ళి ఒక వీడియో నేనైతే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. నాకు తెలిసి వినాయకునికి కలర్ వచ్చేసి రాఖీ పండగ అయిపోయిన మరుసటి రోజు నుంచి అయితే కలర్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రతి సంవత్సరము వీళ్ళు ఇలాగే చేస్తారనమాట. టైం చూసుకొని అలాగే నేను హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నుంచి కూడా అంటే ధూళిపేట నుంచి కూడా మంచి అప్డేట్స్ అయితే మీకు తీసుకొని వస్తాను. అలాగే ఖైరతాబాద్ వినాయకుడు ఎలా తయారు చేస్తున్నారు, ఎన్ని అడుగులు ఉంటుంది, వాటి గురించి కూడా నేను అప్డేట్స్ ఇస్తాను ఫ్రెండ్స్. టైం దొరికితే నేను నెక్స్ట్ మంత్ వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అలాగే మన కర్నూలులో కూడా తుంగభద్ర నది తీరం దగ్గర ఉండే లక్ష్మీ నరసింహస్వామి మఠం దగ్గర కూడా ఈసారి భారీ ఎత్తులో మట్టి వినాయకుడిని అయితే తయారు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ కర్ర పూజ వచ్చేసి వారం 10 రోజుల కిందనే అయిపోయింది. ఇంకా వినాయకుని యొక్క కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. వాటి గురించి కూడా నేను కొత్త అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. ఇంకా చాలా చోట్ల వినాయకులు షెడ్లు అయితే ఇంకా తయారు కాలేదు ఫ్రెండ్స్. ఒకవేళ అక్కడ కూడా తయారైనాయి అంటే కూడా మంచి విగ్రహాల వీడియోస్ కూడా నేను అక్కడ నుంచి షూట్ చేసి కూడా అప్లోడ్ చేస్తాను. ఈ షెడ్లో మీరు చూసినట్టయితే దగ్గర మనకు 500 పైన విగ్రహాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ లొకేషన్ వచ్చేసి మనకు వెంకటరమణ కాలనీ దగ్గర వెళ్ళేటప్పుడు హైవే కనిపిస్తుంది కదా, అక్కడ సంతోష్ నగర్కి వెళ్ళే దారిలో అయితే మనకు ఈ షెడ్ కనిపిస్తూ ఉంటాయి. అంటే చాలా మందికి విగ్రహాలు బయటనే పెట్టింటారు అనమాట. బయట విగ్రహాలను చూసి కూడా మీరు అడ్రస్ని కనుక్కోవచ్చు. అలాగే ఇది రెండో షెడ్ అనమాట. ఇది వచ్చేసి మనకు సిండికేట్ బ్యాంక్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా దగ్గర సుమారు 500 లేదా 1000 పైన విగ్రహాలు కూడా ఈ షెడ్లో అయితే మీకు కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్. వీళ్ళు వచ్చేసి మనకు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చి వినాయక విగ్రహాలను తయారు చేశారంట ప్రతి సంవత్సరము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకు 1 అడుగు నుండి మనకు దగ్గర 15-16 అడుగుల వినాయకులు అయితే మనకు దొరుకుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ గణపతి వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లీగా 8 ఫీట్స్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, రాముడి రూపంలో మనకు వినాయకుడు అయితే కనిపిస్తున్నాడు. అటువంటి మోడల్లో కూడా మనకు ఇందులో చాలా విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా కలర్ అయితే వర్క్ ఇంకా స్టార్ట్ కాలేదు. కలర్ కొట్టినారంటే మాత్రం విగ్రహాలు మాత్రం చాలా అద్దరిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ షెడ్లో మనకు ఆల్మోస్ట్ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ కూడా చాలామంది ఇక్కడ బుకింగ్ చేసుకోవడం అయితే జరిగింది. అయినా వీళ్ళకు చాలా వినాయకులు అయితే మిగిలినాయి లాస్ట్ ఇయర్ ఇవి కూడా. కాబట్టి కర్నూలు లోకల్లో ఎవరైతే ఉన్నారో అందరూ ఖచ్చితంగా ఈ షెడ్డుని సందర్శించి ఇక్కడ నుంచి మీరు విగ్రహాలను బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కాబట్టి అందరు ఇక్కడికి వచ్చేసి విగ్రహాన్ని బుక్ చేసుకోండి. ఇక్కడ మనకు చెప్పినాను కదా ఇందాక, 1 అడుగు నుండి మీకు 15-16 అడుగుల వరకు వినాయకులు అయితే మనకు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ విగ్రహాల కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుందని మీరు అనుకుండొచ్చు, కానీ ఇక్కడ విగ్రహాలు వచ్చేసి మనకు హోల్సేల్ ధరలకైతే మనకి ఇక్కడ విగ్రహాలు మీకు దొరుకుతాయి. అంటే అడుగుని బట్టి మనకు విగ్రహాల ధరలు అయితే ఉంటుంది. చాలా తక్కువ ధరకే వీళ్ళు విగ్రహాలను ఇస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరము. మరొక కొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఇప్పటిదాకా మీరు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి